కార్తీక మాసం అన్ని మాసాల్లో కన్నా ఎంతో విశిష్టమైన మాసం. అంతేకాకుండా ఈ మాసంలో చేసుకునేటటువంటి ఎంతో పవిత్రమైనటువంటి వ్రతమే కేదారేశ్వర వ్రతం లేదా కేదార గౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని కొంతమంది కార్తీక పౌర్ణమి రోజున చేసుకుంటారు. కొంతమంది అమావాస్య రోజున అంటే దీపావళి రోజున కేదార గౌరీ వ్రతం అనే పేరుతో ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రతాన్ని చేసుకోవటం వీలు పడని వారు, ఇంట లేని వారు ఈ వ్రత కథను చదవటం వలన కానీ వినటం వలన కానీ అంతే విశిష్టతను పవిత్రతను పొందుతారని మనకి పురాణాల్లో చెప్పబడింది. అందుకని ఈ వ్రతాన్ని నేను మీ ముందుకు ఎంతో సులభతరమైనటువంటి లాంగ్వేజ్లో తీసుకొచ్చేసాను, చాలా ఈజీగా అర్థమయ్యేలాగా. కాబట్టి వినండి, ఆనందించండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళితే, అన్యోన్య దాంపత్యానికి చిహ్నమైన ఆది దంపతులను ఆరాధించి కేదారేశ్వర వ్రతం ఆచరించుకున్న వారు ఈ వ్రత కథను కూడా చదువుకుని శిరస్సు అక్షింతలు వేసుకోవాలి. అప్పుడే వ్రత ఫలం సంపూర్ణంగా దక్కుతుంది. శ్రీ కేదారేశ్వర వ్రత కథను ఈ కథనంలో తెలుసుకుందాం. పూర్వం నైమిసారణ్యంలో సౌనకాది మునులు భార్యాభర్తలు ఆది దంపతుల వలె అన్యోన్యంగా ఉండాలంటే ఏ వ్రతాన్ని ఆచరించాలని సూత మహామునిని కోరగా, సూత మహాముని సౌనకాది మునులతో ఇలా చెప్పసాగాడు. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందడానికి ఆచరించిన కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను, శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాదులకు చెప్పాను. పూర్వం శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభలో కొలువుదీరి ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్థితించుచుండిరి. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వర్ణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమద గణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు మొదలగు వారందరూ ఆ సభలో ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. ఆ గానామృతానికి రసాల, సాల, తమాల, వకుల, నారికేల, చందన, పనస, జంబూ వృక్షములతోనూ చంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతో మణిమయ మకుట కాంతులతో విరాజిల్లే నదీనద పర్వతములతోనూ చతుర్థ సభువనాలు పులకిస్తున్నాయి. ఆనందోత్సాహాలతో కొనసాగుతున్న ఆ సభలో భృంగిరిటి అను శివభక్తుడు శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేస్తున్నాడు. భృంగిరిటి తన నాట్యగతులతో శివుని మెప్పించసాగాడు. అందుకు పరమానందంతో పరమశివుడు పార్వతిని వీడి సింహాసనము నుంచి లేచి భృంగిరిటిని తన అమృత హస్తముతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనుగా ఉన్నటువంటి అందరు భక్తులు శివునికి ప్రదక్షిణ చేసి నమస్కరించారు. శివునికి ప్రదక్షిణ నమస్కారాలు చేయటం చూసిన పార్వతి శివుని చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే ఎందుకు నమస్కరించారు? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుంచి నన్ను వేరుపరిచి ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించాను. పార్వతి బాధను అర్థం చేసుకున్నటువంటి ఆ సదాశివుడు, దేవి, పరమార్థ విధులకు యోగులకు నీ వలన ప్రయోజనం ఉండదని నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చాడు. శివుని మాటలకు పార్వతి కోపంతో, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినయుండి వంది మాగదులు ప్రణామములకు నోచుకొని యోగురాలనా నేను అని ఈశ్వరునితో సమానమగు యోగ్యతను సాధించుకోవడానికి తపస్సు చేయడానికి నిశ్చయించుకుని కైలాసమును వదిలి సస్యశ్యామలమైనటువంటి గౌతమాశ్రమానికి చేరుకుంది. గౌతమ మహర్షి ఆశ్రమవాసులు పార్వతిని చూసి ఆమె వివరాలు అడగగా తాను పార్వతీదేవిని సాక్షాత్తు పరమశివుని ఇల్లాలు అని చెప్పింది పార్వతి. అప్పుడు పార్వతీదేవి గౌతమ మహర్షి నమస్కరించి తన భర్త పరమేశ్వరునితో సమానమైన యోగ్యతను కల్పించే వ్రతాన్ని ఉపదేశించమని కోరగా, గౌతముడు కేదారేశ్వర వ్రతం ఆచరిస్తే తప్పకుండా పార్వతీ కోరిక తీరుతుందని చెప్పి ఆ వ్రత విధానాన్ని సవిస్తరంగా తెలియజేసి తానే స్వయంగా పార్వతీదేవిచే ఆ వ్రతాన్ని ఆచరింపచేశాడు. గౌతమ మహర్షి చెప్పిన విధానమును అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. అంతటా పరమేశ్వరుడు సంతోషించి పార్వతీదేవి కోరిక ప్రకారం తన మేనులో సగ భాగము పార్వతికి అనుగ్రహించెను. ఆనాటి నుండి శివుడు అర్ధనారీశ్వరుడుగా ఖ్యాతికెక్కాడు. ఆ జగదాంబ సంతోషంతో తన భర్తతో కలిసి కైలాసముకి వెళ్ళింది. కేదారేశ్వర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఈ వ్రత కథను చదువుకుని శిరస్సును అక్షింతలు వేసుకుంటే దంపతుల మధ్య అనురాగం వృద్ధి చెందుతుంది. జీవితాంతం ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా జీవితం అంత్యమున శివ సాన్నిధ్యం పొందుతారని ఫలశ్రుతి. ఓం ఉమామహేశ్వరాయ నమః.
కొంతకాలానికి శివభక్తి పరాయణుడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడే మనుష్యలోకమునకు దాన్ని చేగోరి దివి నుండి బివికేగించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు వజ్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతుడు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. తదనంతరము ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అని ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతము చేయుటకు అనుజ్ఞ నిమ్ము అని అడిగారు. అందుకు అతడు, బిడ్డలారా, నేను దరిద్రుడను, సామగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలికెను. అందుకు వైశ్యపుత్రికలు, నీ అనుజ్ఞయే మాకు ధనము, అనుజ్ఞ ఇవ్వవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షము కింద కూర్చొని తోరము కట్టుకుని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజా సామగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్గతమయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయగం గల ఆ వైశ్యపుత్రికలలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రి యగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరి కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోనృత్తురాలై కేదార వ్రతాన్ని మరిచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురయింది. ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యము నుంచి వెళ్ళగొట్టాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి దగ్గరికి పిలిచి, నాయన, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్థించి తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. అతడు ఉజ్జయిని వెళ్ళి పెద్ద తల్లిని కలిసి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనం ఇచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమంలో మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమం నుంచి చోర రూపుడై శివుడు ఆ సొమ్మును తీసుకొని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తీసుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతను తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేపించి డబ్బిచ్చి పంపించింది. తల్లితో కేదార వ్రతము చేయవలసినదిగా చెప్పమని అతడు ఆ ప్రకారము తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చినటువంటి సొమ్ము ఇచ్చి వ్రతము చేయవలసిందని పెద్ద తల్లి చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తి శ్రద్ధలతో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మార్బలముతో వచ్చి ఆమెను కుమారుడిని రాజధానికి తీసుకువెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరము కేదార వ్రతమును చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవించింది. ఎవరు ఈ కేదార వ్రతమును నియమ నిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేనివారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యము పొందుదురు. ఇలాగే కార్తీక పురాణం కూడా మన ఛానల్లో ప్రతిరోజు రాబోతుంది. కార్తీక మాసం ప్రారంభమైన దగ్గర నుంచి. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా కార్తీక పురాణాన్ని ప్రతిరోజు వినవచ్చు. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి.